వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడొచ్చేసి మనము గ్లూ అనేది యూజ్ చేసుకొని, మనం ఎలా అటాచ్ చేసుకుంటున్నామో ఇప్పుడైతే చెప్తానండి. దానివల్ల యూజ్ ఏంటి? అది ఎలా చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ అయితే చూపిస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్‌కైతే స్టిచ్ చేయలేదండి గ్లూను. చూడండి ఈ విధంగా గమ్ అయితే అతికించలేదు. ఎందుకంటే మన హ్యాండ్ వేళ్ళే కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇదొచ్చేసి ఎందుకు చూపిస్తున్నాను, మీకెందుకు యూజ్ అయితుందని చూపిస్తున్నానంటే, చూడండి ఇలా కార్నర్స్‌కి పెట్టుకోవడం వల్ల గ్లూ అనేది మధ్యలో ఎక్కడ అతుక్కోలేదు మనకు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనం గ్లూ డాట్స్ అనేటివి కూడా. చూడండి. అది మొత్తం ఆరిపోయిన తర్వాత మనకు బయటకు కనిపిస్తుంది. అందుకే కొంచెం మనకి ఇట్లా బయటకు కనిపించే వాటి కోసమైతే కార్నర్స్‌కే యూజ్ చేయండి. ప్రతి బ్లౌజు లైనింగ్ క్లాత్‌కైనా సరే కార్నర్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ గ్లూ పెట్టుకున్న క్లాత్ అనేది లోపలికెళ్ళిపోతుంది. మనకి ఎలాంటి గ్లూ అనేది కనిపించదు. అసలు కస్టమర్‌కి గూడా తెలియదు మనం గ్లూ పెట్టినామా లేదా అన్నట్టుగా ఉంటుంది. అదే మనము కార్నర్స్ కాకుండా మిడిల్‌లో అక్కడ ఇక్కడ అతుక్కుందనుకోండి, మనకే చూడ్డానికి బాగోదు కదా! అందుకోసమే మీకేమైనా యూజ్ అయితుందేమో అని జెప్పేసి నేను గ్లూ అప్లై చేసి ఐరన్ చేసిన తర్వాత బయటకు కనిపిస్తుంది. సరే ఒక వీడియో తీస్తే మనకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా! ఎవరికైనా అని జెప్పేసి నేనైతే మళ్ళీ వీడియో షూట్ చేశానండి. చూడండి ఇలా బయటకు కనిపిస్తుంది కదా! మనం ఈ గ్లూ ఉన్నదనేది కనిపించదు. ఎట్లాగో మనకు ఖర్చుల్లోకి ఎళ్ళిపోతుంది. అందుకోసమైతే చూపిస్తున్నాను. ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకొని, మనం ఈ విధంగా ఇలాంటి క్లాత్ అనే కాదు ఏ క్లాత్ అయినా సరే గ్లూ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గ్లూ అనేది అప్లై చేసుకోండి. ఎందుకంటే ఒకసారి స్టిక్ అయిపోయిందంటే మళ్ళీ తీయలేము మనకు బయటకనే కనిపిస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది చూడండి. అందుకే మనం గ్లూ యూజ్ చేసేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా మాత్రం యూజ్ చేసుకోండి. వర్క్ ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. తొందరగా కూడా వర్క్ అనేది అయిపోతుంది. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని తర్వాత నేను బ్లౌజ్ గూడా చూపిస్తాను మీకు. మనము మొత్తం బ్లౌజ్ రెడీ చేసుకున్న తర్వాత కూడా మనకు గ్లూ ఏమన్నా కనిపిస్తుందా లేదా? మీకు డౌట్ గూడా అవసరం లేదు. నేను బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోగానే మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను. బ్లౌజ్ గూడా నేను స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తము. ఎందుకంటే మనకు గూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా! అంటే మనకి ఇలా గ్లూ అప్లై చేస్తే చూడండి ఈ విధంగా. ఇలా గ్లూ అయితే మనకెక్కడా లేదు. బ్లౌజ్ చూడండి ఫినిషింగ్ ఎంత నీట్‌గా వచ్చేసిందో అసలు. చాలా బా వచ్చేసింది చూడండి. గ్లూ అనేది ఎక్కడ ఒక్క చిన్న మరక అనేది గూడా మనకు లేదండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా కార్నర్స్ యూజ్ చేసుకొనే మనం గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే చాలా ఫినిషింగ్ నీట్‌గా బావుంటుంది బ్లౌజ్ అనేది. మీరు తొందరగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి బ్లౌజ్ అయితే ఖరాబ్ చేయకండి. అందుకే మీకు ఏమైనా యూజ్ అయితుందని జెప్పేసి నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. చూడండి ఎక్కడ షోల్డర్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర మనకు ఎక్కడైతే గ్లూ అప్లై చేసుకున్నా అక్కడ ఒక్క మరక కూడా లేకుండా ఉంది చూడండి. ఎంత ఫినిషింగ్ అయితే ఎంత నీట్‌గా వస్తుందో గ్లూ అప్లై చేయడం వలన చూడండి. ఈ విధంగా గ్లూ అయితే యూజ్ చేసుకొని బ్లౌజు మనం ఫినిషింగ్ కోసం అయితే యూజ్ చేయొచ్చండి. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ గ్లూ అనేది అప్లై చేయకుండా ఇలా కార్నర్స్‌కి యూజ్ చేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి ఎంత బా వచ్చేసిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.